హాయ్ స్టూడెంట్స్, మనము ఇంతకుముందు వీడియోలో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి పాలినామియల్స్ ఎలా చూసాం కదా. అయితే అందులో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ నార్మల్గా మ్యాథమెటిక్స్ అంటేనే మ్యాథమెటికల్ ఆపరేషన్ యూస్ చేసుకొని చేస్తాము. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్, ఈ నాలుగిటిని బేస్ చేసుకుంటూనే మనం మ్యాథమెటిక్స్లో ఏ ప్రాబ్లమ్స్ అన్నా చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో పాలినామియల్స్ని యూస్ చేసుకొని ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేద్దాము. అయితే మనం ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం ఇచ్చాను చూడండి ఒకసారి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక సమ్ ఇచ్చాను. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో పాలినామియల్ అంటే 1 or more టర్మ్స్ ఉంటేనే కదా పాలినామియల్స్ అవుద్ది. ఇప్పుడు పెద్ద పెద్ద టర్మ్స్ని యూస్ చేసుకుని ఎడిషన్స్ ఎలా చేస్తాం? ఇప్పుడు మనం చాలామంది పిల్లలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే x³ y² 3x² y² ఇలా చాలా టర్మ్స్ ఉన్నాయి మ్యామ్, ఇప్పుడు మేము ఎలా వేయాలి, ఎలా ఎడిషన్ చేసుకోవాలి మాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటారు. దీన్ని మనం 2 మెథడ్స్లో యూస్ చేసుకొని చేయొచ్చు. ఒకటి రో మెథడ్, ఇంకోటి కాలం మెథడ్. ఓకేనా? అయితే ఏది చేసినా మనం ముందు ఏదైతే వేరు టర్మ్స్ ఉన్నాయో ముందు వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయాలన్నమాట. సేమ్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో అట్లా సర్కిల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి x³ టర్మ్ ఉంది, x³ టర్మ్ ఉంది, అంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ యూస్ చేసుకొని హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో ముందు దాన్ని రాసుకోవాలి. x³ అలాగే y³ అంటే రెండు వేరువేరుగా వేరియబుల్స్ ఉన్నాయి, పవర్స్ మాత్రం సేమ్గా ఉన్నాయి. ఓకేనా? ఇది ఒకటి ఐడెంటిఫై చేశారు. y² ఉంది, ఇక్కడ y² ఉంది, అంటే ఈ రెండు y² టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అలాగే x² y² ఉంది, x² y² అంటే ఈ రెండు టర్మ్స్ సేమ్. అలాగే 23 ఇది కాన్స్టెంట్, -2y ఇది ఒక వేరియబుల్ విడిగా ఉంది, అంటే మనకి 1 2 3 ఈ రెండు కలిపి 3 4 5 కింద ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి 1 2 3 4 5 6 7 ఇంచుమించుగా సేమ్గా ఉండే అన్నింటినీ కూడా ఒకదాని కింద చేసుకుంటే కనుక 1 2 3 4 5 6 కింద ఉన్నాయన్నమాట. చూద్దాం ఇప్పుడు రో మెథడ్, ఫస్ట్ కాలం మెథడ్ చేసి చూద్దాం. దీన్ని మనం x³ ప్లస్ మనకి ఇక్కడ y³ టర్మ్ ఉందా ఫస్ట్ ఈక్వేషన్లో, ఇది ఫస్ట్ ఈక్వేషన్ వేయాలి, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ వేయాలి, ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ వేయాలి. అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈక్వేషన్లో x³ టర్మ్ ఉంది, సెకండ్ ఈక్వేషన్లో x³ టర్మ్ ఉందా? లేదు. y³ టర్మ్ ఉంది కాబట్టి y³. తర్వాత థర్డ్ ఈక్వేషన్లో ఉందా? లేదు. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? తర్వాత దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం లీవ్ చేసేయాలన్నమాట. ఈ టర్మ్ లీవ్ చేసేయాలి. ఇక్కడ అలాగో మనం y³ వేసాం కాబట్టి ఈ టర్మ్ మనం లీవ్ చేసేయాలి. తర్వాత ఇక్కడ y² టర్మ్ వేద్దాం. y² టర్మ్ సేమ్ y² టర్మ్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో ఉందా? లేదు. థర్డ్ ఈక్వేషన్లో ఉంది. ఓకేనా? థర్డ్ ఈక్వేషన్లో 25 y² ఉంది. తర్వాత మళ్ళీ మనకి ఏ టర్మ్ ఉంది? ఫస్ట్ ఈక్వేషన్లో -3x² y² అని ఉంది, కానీ ముందు మనం y టర్మ్ రాద్దాం. సెకండ్ ఈక్వేషన్లో -2y ఉంది. ఈ టర్మ్స్ లేనివన్నీ కూడా 0 పెట్టుకోండి, ఖాళీ ఉన్న ప్లేస్ అంతటిని కూడా. ఇక్కడ ఏమీ లేదంటే దాని అర్థం మనం ఎడిషన్ సింబల్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు అర్థం చేసుకోవడానికి. ఓకేనా? తర్వాత తర్వాత థర్డ్ టర్మ్ ఇది చూడండి, ఇది కూడా 0. ఫస్ట్ ఈక్వేషన్లో లేదు, సెకండ్ ఈక్వేషన్లో ఉంది, థర్డ్ ఈక్వేషన్లో ఉందా? లేదు, 0.